ఇప్పుడు స్టాక్ మార్కెట్‌లో ఉన్న అందరికీ ఒకే ఒక్క విషయం చాలా క్లియర్‌గా కావాలి. ఏంటి? మార్కెట్‌లు ఫాల్ అయిపోతున్నాయి కనుక ఇలాంటి టైముల్లో మనం ఫండమెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్న కంపెనీస్‌ని ఐడెంటిఫై చేయగలిగితే తిరిగి మార్కెట్‌లు పెరిగినప్పుడు ప్రాఫిట్‌లొస్తాయి కదా! అని చెప్పి. ఇప్పుడు ఎగ్జాక్ట్‌లీ అలాంటి స్టాక్స్ గురించి మనం కంప్లీట్‌గా ఒకసారి స్టడీ చేద్దామండి. అసలు మార్కెట్‌లో పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు అలాంటి స్టాక్స్ ఏమైనా కనిపిస్తున్నాయా? వాటిల్ని ఎలా ఐడెంటిఫై చేయాలని ఒక ప్రాసెస్‌ని మీకు చెప్తాను. సో, ఇప్పుడు మార్కెట్‌లో పరిస్థితి ఎలా ఉంది అంటే ఖచ్చితంగా డబ్బులొస్తాయనుకున్న స్టాక్‌లో కూడా డబ్బులు పోతున్నాయండి. ఇది చాలా బాధాకరమైన విషయం. కానీ ఇలా డబ్బులు పోతున్న మార్కెట్‌లో కూడా కొన్ని స్టాక్స్ కన్సిస్టెంట్‌గా పెరుగుతూ కనిపిస్తున్నాయి. అలాంటి వాటిని అంటే ఎలాంటి స్టాక్స్ అయితే బేర్ మార్కెట్‌లో కూడా కాస్త స్ట్రాంగ్‌గా కనిపిస్తాయో అవి నెక్స్ట్ బుల్ రన్‌లో కూడా బాగా పనిచేయడానికి అవకాశం ఉంటుందండి. సో ఇవాల్టి వీడియోలో మార్కెట్‌లో పడిపోతున్న టైంలో బాగా పెరుగుతున్న స్టాక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో అన్నిటికన్నా ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే ఏ కంపెనీస్ మనకి పెరుగుతున్నాయి అనేది మనకు తెలియాలి. సార్ ఇది ఎలా తెలుస్తుంది అని అడుగుతారు. సింపుల్. గడిచిన 1 ఇయర్ గా ఎక్కువ రిటర్న్ ఇచ్చిన స్టాక్స్ ని తీసుకోండి. సింపుల్ గా మాట్లాడాలంటే లాస్ట్ 1 ఇయర్ లో ఏ స్టాక్స్ పెరిగాయో మీకు లిస్ట్ తెలిస్తే చాలండి. గాబరా పడొద్దు. వీటిని ఎలా ఐడెంటిఫై చేయాలో కూడా మీకు చెప్తాను. ఈ వీడియో చివర్లో మీకు కావాల్సిన ప్రతి విషయం ఎక్కడొస్తుంది, ఎలా తీసుకోవాలి, వాటిని ఎలా స్టడీ చేయాలి ప్రతిదీ చెప్తానండి. ఒక్కసారి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈవెన్ ఇలాగ మార్కెట్లు పడిపోతున్నా బాగా పెరుగుతున్న స్టాక్స్ లో కొన్ని డేంజరస్ స్టాక్స్ ఉంటాయండి, కొన్ని నిజంగా మంచి స్టాక్స్ ఉంటాయి. ఇక్కడ సమస్య ఏంటంటే ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండి కింద పడిపోతున్న స్టాక్స్ ని చాలా మంది ఐడెంటిఫై చేస్తూ ఉంటారండి. ఒక్క మాట నేను చెప్పేది వినండి. మార్కెట్లు పడిపోతున్నా కూడా పడకుండా స్ట్రాంగ్ గా ఉన్న స్టాక్స్ లోనే మనకి నెక్స్ట్ మేజర్ విన్నర్స్ వస్తాయండి. సో లాస్ట్ 6 మంత్స్ లో గానీ లాస్ట్ 1 ఇయర్ లో గానీ పెరిగిన స్టాక్స్ లిస్ట్ మీకు నేను షేర్ చేస్తానండి. అయితే గడిచిన 6 నెలల్లో లేదా సంవత్సరంలో పెరిగిన స్టాక్స్ అంటే 10% పెరిగితే చాలా అండి, 20% పెరిగితే చాలా 1 ఇయర్ లో, ఆర్ ఒక 50% పెరిగితే చాలా అంటే గమనించండి. కనీసం మనకి 30% నుంచి 100% వరకు పెరిగిన స్టాక్స్ ని మనం గమనించాలండి. సో ఇప్పుడు 5,000 స్టాక్స్ మనం గమనిస్తే అందులో టాప్ 100 స్టాక్స్ కనుక మనం తీసుకుంటే ఈ 100 స్టాక్స్ లోంచి మనకి ఖచ్చితంగా కొన్ని విన్నర్స్ అనేవి మనకు వస్తాయి. మీరు అడగచ్చు సార్ ఈ విన్నర్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే సింపుల్. ఏ స్టాక్స్ అయితే గడిచిన 1 ఇయర్ గా పెరుగుతున్నాయో ఆ స్టాక్స్ 52 వీక్ హైక్ దగ్గరగా ఉంటాయండి. ఈ పదం 52 వీక్ హై అనగానే సగానికి సగం మంది గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. అమ్మ బాబోయ్ 52 వీక్ హైలో ఉంది, ఈ స్టాక్ ని ఎవడు కొంటాడు అని చెప్పి. మీరు గమనించండి ఏ స్టాక్స్ అయితే ఇప్పుడు పెరుగుతున్నాయో వాటిల్లో సంథింగ్ ఏదో తేడాగా ఉంది. మార్కెట్లు ఇంత ఏడిపిస్తున్నా అవి స్ట్రాంగ్ గా ఉన్నాయి అంటే నెక్స్ట్ ఏమాత్రం మార్కెట్లు పాజిటివ్ గా ఉండి సహకరించినా చాలా స్పీడ్ గా పెరుగుతాయి. సో ఏ స్టాక్స్ 52 వీక్ హైక్ దగ్గరగా ఉంటాయో 52 వీక్ హైక్ కొంచెం మీదనుంటాయో అలాంటి వాటిని మనం ఖచ్చితంగా స్కాన్ చేయాలి. సో ఇక్కడ చాలా మంది చేసే తప్పు చెప్తాను, జాగ్రత్తగా వినండి. 52 వీక్ హైక్ స్టాక్ కనపడగానే దాన్ని కొనేద్దామని చూస్తుంటారండి. ఇది చాలా చాలా పెద్ద తప్పు. మీరు 52 వీక్ హైక్ దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్స్ ని ఫస్ట్ స్టడీ చేయాలి. ఎందుకంటే 52 వీక్ హైక్ ఇప్పటికే పెరిగింది కనుక వాటిల్లో మనకి చిన్న చిన్న కరెక్షన్స్ కంపల్సరిగా వస్తాయి. వచ్చిన తర్వాతే మనం ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలండి. దీన్ని బై ఆన్ డిప్ అంటారు. సో ఇప్పుడు మీరు ఇంటర్నెట్ లో సింపుల్ గా గూగుల్లో ఎక్కడికి వెళ్ళినా 52 వీక్ హైక్ దగ్గరగా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ ని మీరు గమనిస్తే అన్నిట్లోని కూడా మనకి ఒక ట్రెండ్ అనేది ఎమర్జ్ అయి కనిపిస్తుంది. ఆల్రెడీ అన్ని కూడా అప్ ట్రెండ్ లో ఉంటాయి. కానీ పెరుగుతున్న ప్రతి స్టాకు మనకి ఫర్దర్ గా ఇంకా పెరుగుతుందన్న నమ్మకాలు ఇవ్వవు. మెరిసేదంతా బంగారం కాదండి. వీటిని మనం ఎలాగ ఐడెంటిఫై చేయాలి, ఏ స్టాక్ ఫర్దర్ గా పెరగడానికి అవకాశం ఉంది, ఏ స్టాక్ ఇప్పటికే బాగా పెరిగిపోయింది, మిగిలిన వాటిల్లో మనకి రిటర్న్స్ ఇచ్చేవి ఏవి, రిటర్న్స్ ఇవ్వనివేవి, ఇలాంటివి మనం డిఫరెన్షియేట్ చేసిన రోజు మనకి నెక్స్ట్ సక్సెస్ అయ్యే స్టాక్స్ గురించి తెలుస్తుంది. ఎంత చెప్పినా కూడా 52 వీక్ హైక్ దగ్గర స్టాక్ ను కొండమేంటండి అని చెప్పి కొంతమంది తలలు బాదుకుంటారు, కొంతమంది గుండెలు పట్టుకుంటారండి. ఒకటి గమనించండి, 52 వీక్ హైక్ వచ్చిందంటే అర్థం ఏంటండి? ఆ బిజినెస్ మార్కెట్ లో పరిస్థితి ఎలాగున్నా కూడా డబ్బులు సంపాదించగలిగింది. మార్కెట్లు గందరగోళానికి గురై కింద పడిపోతున్నా కూడా వీటి తలక వాల్యుయేషన్స్ కాస్త బాగున్నాయి. ఇంకా అందువల్లే మనకి ఇవి స్ట్రాంగ్ గా నిలబడగలుగుతున్నాయి. అంటే 52 వీక్ హైక్ దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్స్ మనకి నిజంగానే ఒక స్ట్రాంగ్ విన్నర్ అండి. అయితే ఈ 52 వీక్ హైక్ దగ్గరగా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ లో 2 రకాలు ఉంటాయి. ఒకటి నిజంగా బిజినెస్ పెరిగి పరిగెడుతున్న స్టాక్స్ కొన్ని అయితే, కేవలం హైప్ మీద పెరుగుతున్న స్టాక్స్ కొన్ని ఉంటాయి. ఇందులో మొదటి రకాన్ని హెల్దీ స్టాక్స్ అంటామండి. అంటే ఎర్నింగ్స్ బేస్ చేసుకుని పెరుగుతున్న స్టాక్స్ కొన్ని ఉంటాయి. మరికొన్ని పిఈ రేటింగ్ అంటారండి. అంటే ఆ కంపెనీకి ఇప్పటికే పొటెన్షియల్ ఉంది కనుక, కొంత రిజల్ట్స్ బాగా ప్రకటించింది కనుక హోప్ మీద, లేదు అంటే మార్కెట్ లో ఉన్న విపరీతమైన
ఏమన్నా హైప్ వల్ల ఇవి పెరిగిపోతూ ఉంటాయండి. ఇలాంటి వాటికి మనం దూరంగా ఉండాలి. ఓకేనా అండి? ఏవైతే ఇలాంటి హైప్ వల్ల పెరుగుతాయో వాటిని మనం పక్కన పెట్టగలిగితే చాలు, ఖచ్చితంగా విన్నర్స్ మన చేతిలో ఉన్నట్టే. ఇవాళ ఈ వీడియో ఇంతవరకు మీరు చూస్తున్నారంటే నిజంగా ఒక సబ్జెక్ట్ నేర్చుకుందామనే కుతూహలం ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉండుంటారండి. ఎందుకంటే ఈ విధంగా స్ట్రాంగ్ గా ఉన్న కంపెనీస్ అని పేరు కనబడగానే ఆ స్టాక్స్ లిస్ట్ కోసం వెతికేసుకుంటూ ఉంటారు. నేను షేర్ చేస్తానని చెప్పాను కదండి, లిస్ట్ మీకు షేర్ చేస్తాను. ఇది మనకి పబ్లిక్ గా దొరికే డేటా, నేనేమి కొత్తగా కనిపెట్టేం చెప్పట్లేదు. బట్ ఏ స్టాక్ మనకి స్ట్రాంగ్ గా ఉన్నది, ఏ స్టాక్ మనకి హైప్ మీద పెరిగింది అనేది మీకు తెలియాలనే ఉద్దేశంతో మీకు చెప్తున్నానండి. ఈ వీడియో మీకు అరౌండ్ 4-4:30 కల్లా మీకు వచ్చి ఉంటుందండి యూట్యూబ్ లో. అవునా? ఎందుకంటే ఇవాళ నేను కాస్త బయట ఉండడం వలన వీడియో చేయలేకపోవడం వల్ల మార్కెట్ కి సంబంధించి చాలా మంది ఇప్పటికే ఈ వీడియో గురించి, స్టాక్స్ గురించి అడుగుతున్నారు కనుక నేను చెప్తున్నానండి. ఈ వీడియో పోస్ట్ అయిన ఎగ్జాక్ట్లీ 3 to 4 అవర్స్ తర్వాత మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ లో ఈ స్టాక్స్ తాలూకా లిస్ట్ అంతా పోస్ట్ చేస్తానండి. అంటే గడిచిన 1 year లో ఏ స్టాక్స్ బాగా పెరిగాయి, ఏ స్టాక్స్ ఫండమెంటల్స్ వల్ల పెరిగాయి, ఏ స్టాక్స్ హైప్ వల్ల పెరిగాయి అనేది మీకు డిఫరెంట్ చేసి చూపిస్తానండి. సో ఏ స్టాక్స్ అయితే ఫండమెంటల్ గా పెరిగాయో వాటిల్లో మనకి కాస్త అవకాశాలు, కాస్త కరెక్షన్ వచ్చినప్పుడు మనకి కనిపిస్తూ ఉంటాయండి. మీరు వాటిని తప్పకుండా స్టడీ చేస్తారని ఆశిస్తున్నా. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ వాట్సాప్ నంబర్ కి మీరు హాయ్ అని మెసేజ్ పెడితే మీకు రిప్లై లో మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వస్తుందండి. ఇది కంప్లీట్ గా ఫ్రీ, ఎటువంటి చార్జెస్ కూడా మీకు ఉండవు. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒకే విషయం అర్థం కావాలి. ఎప్పుడైనా సరే మార్కెట్ లో పడుతున్నప్పుడు ఏ కంపెనీస్ అయితే స్ట్రాంగ్ గా ఉంటాయో, ఏ కంపెనీస్ అయితే ఫండమెంటల్స్ బాగుండి వాటి తాలూకా రిజల్ట్స్ బాగుండడం వల్ల, ఎర్నింగ్స్ పెరగడం వల్ల పెరుగుతూ ఉంటాయో అవి మాత్రమే నెక్స్ట్ బుల్ రన్ లో పార్టిసిపేట్ చేసి విన్నర్స్ గా రన్ అవడానికి అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉంటాయండి. అలాంటి స్టాక్స్ ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తున్నా. ఇక్కడ స్క్రీన్ మీద మీకు లిస్ట్ చూపించచ్చండి నేను, కానీ ఈ లిస్ట్ చూడడం వల్ల జరిగే ప్రయోజనం కన్నా అనర్థమే ఎక్కువ అవుతుంది. మీరు ఒక్క పాయింట్ అర్థం చేసుకోండి, స్టాక్స్ చూడడం సమస్య కాదు, ఆ స్టాక్స్ ని మీరు స్టడీ చేయాలి. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. అట్లీస్ట్ వారానికి ఒక్క స్టాక్ ని స్టడీ చేసినా నెక్స్ట్ బుల్ రన్ వచ్చేటప్పటికి మీ దగ్గర కనీసం 10 నుంచి 15 స్టాక్స్ మీ చేతిలో ఉంటాయండి. సో రేపొద్దున్న ఎవరైనా ఏదైనా ఒక స్టాక్ ఇంతలా పెరిగింది అని చెప్తే అది రిజల్ట్ వల్ల పెరిగిందా లేదు హైప్ వల్ల పెరిగిందా మీరు చెప్పగలగాలి. ఎందుకంటే మార్కెట్ లో చాలా చాలా విషయాలు తెలియకుండానే అందరి దగ్గరికి వచ్చేస్తున్నాయండి. అసలు ఆ కంపెనీ గురించి తెలియదు, కంపెనీ ఏం చేస్తుందో తెలియదు, బట్ పోర్ట్ఫోలియోలో మాత్రం ఉంటూ ఉంటుంది. ఇక మీదట అలా ఉండకూడదండి. నేను మీకు ఇచ్చే లిస్ట్ కంప్లీట్ గా ఆల్మోస్ట్ గడిచిన సంవత్సరంగా లేదు సంవత్సరంన్నరగా ఎంత పెరిగాయి, ఎందుకు పెరిగాయి, ఎర్నింగ్స్ వల్ల పెరిగాయా లేదు అంటే పిఈ ఎక్కువ అవడం వల్ల పెరిగాయి, ఇలా ప్రతి విషయాన్ని మీకు ఇన్ఫార్మ్ చేస్తూ ఇస్తానండి. ఈ లిస్ట్ మీరు ఖచ్చితంగా స్టడీ చేయండి. మంచి అవకాశాలకి మనం రెడీ అవ్వడానికి ఇప్పుడు నుంచే స్టెప్స్ స్టార్ట్ చేయాలండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మర్చిపోకుండా మన వాట్సాప్ నంబర్ కి హాయ్ అని మీరు మెసేజ్ పెడితే రిప్లై లో మీకు వచ్చే లింక్ ద్వారా మాత్రమే మన గ్రూప్ లో జాయిన్ అయితే మన గ్రూప్ లో ఈ వీడియో పోస్ట్ అయిన 3 to 4 అవర్స్ లో మీకు ఆ లిస్ట్ అయితే ఉంటుందండి. అందరూ ఖచ్చితంగా యాక్సెస్ చేసి మరి ఆ స్టాక్స్ ని స్టడీ చేయడానికి ప్రయత్నం చేయండి.